గ్యాప్ లేకోకుండా పిల్లలు కనడానికి ప్లాన్ చేస్తున్నారా? ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి. దానివల్ల ఎంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఈ వీడియో చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక బేబీకి ఇంకొక బేబీకి డాక్టర్స్ అడ్వైస్ చేసేది 2 to 3 years పక్కా ఏజ్ గ్యాప్ ఉండాలి. అది మదర్కి యాజ్ వెల్ యాజ్ బేబీస్కి, ఇద్దరు బేబీస్, ఫస్ట్ అండ్ సెకండ్ బేబీస్ రెండింటికి మంచిది. ఫస్ట్ది తీసుకోకపోతే వచ్చే రిస్క్ చెప్తాను నేను ఏంటి అని. ఫస్ట్ వచ్చేసి ప్రీమెచ్యూర్ బేబీస్, ప్రాపర్ న్యూట్రిషన్ అందక మదర్కి, బికాస్ అప్పుడే బర్త్ ఇచ్చి ఉంటారు, వాళ్ళ బాడీకి హీల్ అయ్యే టైం ఇవ్వాలి. పాలిస్తూ ఉంటారు, పాలిచ్చి మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఈ ప్రెగ్నెంట్ బేబీకి వెళ్తుందా, పాలిచ్చే బేబీకి వెళ్తుందా, న్యూట్రిషన్ లేకపోతే మదర్కి వెళ్తుందా? 3 మెంబర్స్ని సాటిస్ఫై చేసే మీల్ ఒక మదర్ తినలేరు కదా. ఈ ప్రీమెచ్యూర్ బర్త్స్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది మనం ప్రాపర్ గ్యాప్ ఇవ్వకపోతే. అండ్ ఇంకొకటి, ఫస్ట్ బేబీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెంటల్ ప్రెషర్ అనేది చాలా దెబ్బతింటుంది. ఆల్రెడీ చిన్నపిల్లలు, మీరు ఇంకొక చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే ఇంట్లోకి, వాళ్ళకి అది యాక్సెప్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ మనం ఏం చేస్తాము, న్యూ బార్న్ మీద కంప్లీట్ అటెన్షన్ వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. అండ్ మదరే వాళ్ళ సేఫ్ స్పేస్, ఆ సేఫ్ స్పేసే వాళ్ళని పట్టించుకోకపోతే ఇమాజిన్ వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, అది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మదర్ బాడీ హీల్ అవ్వదు కంప్లీట్గా హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి. వీ షుడ్ గివ్ సమ్ టైం. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా చెక్ చేసుకోవాలి. గ్యాప్ ఇవ్వడం వల్ల కొంచెం రిలాక్స్డ్ వాళ్ళకి అర్థం కావాలి సిచ్యుయేషన్, వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి న్యూ బార్న్. వాళ్ళు వచ్చే బేబీ ఆర్ గర్ల్ని, బాయ్ని మంచిగా యాక్సెప్ట్ చేసుకోవాలి. అంతో ఇంతో మదర్కి హెల్ప్ఫుల్గా ఉండాలి, మెస్ చేయకపోతే చాలు. అలాంటి ఒక ఏజ్ గ్యాప్ని మేనేజ్ చేసుకుంటే బోత్ బేబీస్కి, మదర్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.